టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి, మంగళగిరి శాసనసభ్యులు యువగళం రథసారథి నారా లోకేష్ ఆదేశాల మేరకు మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల నియామకం జరిగిన సంగతి తెలిసిందే. ఆయా విభాగాలకు నియమితులైన నేతలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఎల్ మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమితులైన టీడీపీ నాయకుడు ఆకురాతి నాగేంద్రం తన నియామకంపై హర్షం వ్యక్తం చేశారు. తన నియామకానికి ఆశీస్సులు అందించిన యువనేత నారా లోకేష్కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా బీసీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షుడిగా తన నియామకానికి సహకరించిన మరీ ముఖ్యంగా బీసీ నేతలకు ఆకురాతి నాగేంద్రం పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. దాంతోపాటు మంగళగిరి నియోజకవర్గంలో వెనుకబడిన తరగతులకు చెందిన ముఖ్య నేతలను ఆదివారం సాయంత్రం నాగేంద్రం మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ వ్యవహారాల సమన్వయకర్త, రాష్ట్ర పద్మశాలి సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ నందం అబద్దయ్యను పాత మంగళగిరి బోసుబొమ్మ సెంటర్లోని నివాసానికి వెళ్లి నాగేంద్రం కలిశారు. నాగేంద్రంతో పాటు రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మున్నంగి శివశేషగిరిరావు, బీసీసీఎల్ పట్టణ అధ్యక్షుడు వాకా మాధవరావు గౌడ్, శివాలయం ట్రస్ట్ బోర్డు సభ్యుడు జంజనం వెంకట సుబ్బారావు, 22వ వార్డు అధ్యక్షుడు కాసిన కొండలరావు, ప్రధాన కార్యదర్శి బలభద్ర రమేష్, నాయకులు మునగాల శ్రీనివాసరావు, కె సుధాకర్, తాతా శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. తన నివాసానికి విచ్చేసిన నాగేంద్రం ఇతర నాయకులను అబద్దయ్య సాదరంగా ఆహ్వానించారు. మంచి శుభ పరిణామం. నియోజకవర్గంలో టీడీపీ అనుబంధ కమిటీలకు పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు నియామకాలు జరిగాయని, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారని, ఇదే ఉత్సాహంతో మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ మరింత బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా అబద్దయ్య పేర్కొన్నారు. తన నియామకానికి సహకారం అందించిన పెద్దాయన అబద్దయ్యను ఆకురాతి నాగేంద్రం పట్టు శాలువతో ఘనంగా సత్కరించి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. అందరికీ నమస్కారం. మరి 2 రోజుల క్రితం మంగళగిరి తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థల ప్రకటన చేయటం జరిగింది. మరి దాంట్లో భాగంగా మంగళగిరి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులుగా నన్ను నియమించటం, మరి మంగళగిరి ఎమ్మెల్యే, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, మరి రాష్ట్ర మంత్రివర్యులు, ప్రీతమ మంత్రివర్యులు, యువ నాయకులు నారా లోకేష్ గారు మరి నా మీద ఎంతో నమ్మకంతో బీసీసీఎల్ అధ్యక్షులుగా నియమించటం, దానికి మన మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య గారు, మరి పట్టణంలోని ముఖ్య నాయకులందరూ కూడా సహకరించడం, వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఆ సందర్భంగా ఈరోజు అబద్దయ్య గారి ఆశీర్వాదం తీసుకుందామని వారింటికి విచ్చేయడం జరిగింది. అందరికీ నమస్కారాలు. మరి మన మంగళగిరి స్థానిక శాసనసభ్యులు, ఐటీ విద్యాశాఖ మంత్రులు, జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మా ప్రీతమ యువ నాయకుడు నారా లోకేష్ గారి యొక్క సూచనల మేరకు పట్టణంలో అనేక అనుబంధ సంస్థలు ఏర్పాటు చేసి దానికి ముందుగా అధ్యక్ష కార్యదర్శుల్ని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా మరి 22వ వార్డుకు సంబంధించినటువంటి ఆకురాతి నాగేంద్రం గారిని ఆయన పనితీరుని నచ్చి అని కట్టబెట్టడం జరిగింది. అంటే గతంలో పార్టీకి ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా ఈ నియోజకవర్గంలో మరి నారా లోకేష్ గారికి భారీ మెజార్టీ వచ్చేదానికి ఈ యొక్క అనుబంధ సంస్థలు కూడా ఎంతో కృషి చేయటం జరిగింది. అందుకని వారి సేవలను గుర్తించి వారికి పదవులు ఇవ్వటం జరిగింది. మరి భవిష్యత్తులో నాగేంద్రం గారికి మంచి ఉన్నతమైన పదవులు రావాలని, మరి అదేవిధంగా ఈ సందర్భంలో అనేక అనుబంధ సంస్థ అధ్యక్ష కార్యదర్శుల్ని, కార్యవర్గ సభ్యులను కూడా నియమించడం జరిగింది. వారందరికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉంటారు. మరి నాగేంద్రం గారు మరి ఈరోజు
నా దగ్గరికి రావడం జరిగింది. చాలా సంతోషం. యువకుడు, ఉత్సాహవంతుడు, భవిష్యత్తులో ఉన్నతమైన పదవులు రావాలని మరి కోరుకుంటూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అనంతరం డాక్టర్ ఆంజనేయ కాలనీలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తుకొండ ధనంజయరావును ఆక్రాతి నాగేంద్రం మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షుడిగా తన నియామకంపై హర్షం వ్యక్తం చేస్తూ నాగేంద్రం గుత్తుకొండకు ధన్యవాదాలు తెలిపారు. తన సంతోషానికి గుర్తుగా గుత్తుకొండను నాగేంద్రం దుశ్శాలతో ఘనంగా సత్కరించారు. గుత్తుకొండ తన ఆశీస్సులు అందిస్తూ నాగేంద్రంను సముచిత రీతిన సత్కరించి అభినందనలు తెలిపారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవిని నాగేంద్రం మర్యాదపూర్వకంగా కలిశారు. తమ నివాసానికి విచ్చేసిన నాగేంద్రం బీసీ నాయకులకు జానకిదేవి హరికృష్ణ దంపతులు సాదర స్వాగతం పలికారు. చాలా సంతోషం. బీసీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని, బీసీలను ఏకతాటిపై నడిపిస్తూ తెలుగుదేశం పార్టీకి తిరుగులేని మెజార్టీని తీసుకువచ్చేందుకు సమష్టిగా అందరం కృషి చేద్దామని జానకిదేవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా జానకిదేవి హరికృష్ణ దంపతులను ఘనంగా సత్కరించి వారి ఆశీస్సులు అందుకున్నారు నాగేంద్రం. ఇద్దరు ఉండే